ఓకే. రీసెంట్‌గా ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి పర్ డే నీకు చాలా హ్యూజ్ అమౌంట్ ఇస్తాను. ఆ ప్రాజెక్ట్‌లో యాక్ట్ చేయమని చెప్తే నువ్వు ఆ ప్రొడ్యూసర్ నంబర్ బ్లాక్ చేసావని తెలిసింది. ఎక్కడి నుండి తెలుస్తున్నాయి నీకు ఇవన్నీ? అవును. ఆహ్, ఓకే. అంటే తెలీదు నాకు యాక్చువల్‌గా. అంటే వాళ్ళు ఎంత పెద్ద ప్రొడ్యూసరో ఐడియా లేదు. చెప్పడం అయితే చెప్పారు. రెమ్యూనరేషన్ ఎంతో నాకు తెలుసు పర్ డే. కానీ నీకు మూవీ రెమ్యూనరేషన్ ఎంత కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఆహ్, మనం క్లోజ్ కాబట్టి. బట్ నీకు అంత పెద్ద హ్యూజ్ రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు, ఇస్తానన్నప్పుడు జనరల్‌గా లోపల ఒక ఆశ ఉంటుంది. మేబీ నేను గ్లామరస్‌గా ఉన్నాను. ప్లస్ ప్రెజెంట్ ఫార్మ్‌లో ఉన్నాను అని చెప్పి. కానీ నీకెక్కడ డౌట్ కొట్టింది? వెంటనే నంబర్ బ్లాక్ చేసేయడం అంటే? అవును. యాక్చువల్‌గా ప్రొడ్యూసర్ వచ్చి కలిసారు కూడా నన్ను 2, 3 టైమ్స్ కలిసారు. స్టోరీ చెప్పారు. నాకు స్టోరీ విన్నప్పుడే కొంచెం డౌట్ అనిపించింది. బికాజ్ ఇట్స్ ఎ రెగ్యులర్ స్టోరీ. అంటే ఒకరు అంత హ్యూజ్ అమౌంట్ పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. ఆ ప్రాజెక్ట్‌కి అంత హ్యూజ్ అమౌంట్ వర్తబుల్లా కాదా అనేది. సో, నాకాయన చెప్పినప్పుడు అనిపించిందన్నమాట. నాకిచ్చే రెమ్యూనరేషన్ ఆయన చెప్పేది చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. నేనెప్పుడు తీసుకోలేదు. షాక్ అయ్యాను. ఏంటి అంత రెమ్యూనరేషనా అని చెప్పి. యాహ్! చాలా ఎక్కువ. సో, నాకు అక్కడ డౌట్ వచ్చింది ఒకటి. తర్వాత ఫస్ట్ మీట్‌లోనే హి సెడ్ కంపల్సరీగా నువ్వు ఉంటావు ఒక హీరోయిన్‌గా అని చెప్పేసారు. అక్కడ కొంచెం డౌట్ వచ్చింది. తర్వాత హి స్టార్టెడ్ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నేను ఎన్ని సార్లు రెస్పాండ్ అవ్వకపోయినా తను చాలా కాల్ చేస్తుంటే, తర్వాత నేను ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేద్దామని చెప్పేసి గూగుల్స్‌లో సెర్చ్ చేశాను. ఆయన పేరు దొరుకుతుందా అని. అంటే ఆయన చెప్పిన ఒక 2, 3 ఫిలిమ్స్‌వి నేను సెర్చ్ చేసి చూసాను. నాకెక్కడ ఆయన పేరు కనిపియలేదు. సో, అంటే మేబీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయ్యుండొచ్చు. ఫైనాన్సర్ అవ్వచ్చు. ఫినాన్సర్ అవ్వచ్చు, మీడియేటర్ అవ్వచ్చు. తెలీదు మనకి. సో, అలా అనుకున్నాను. తర్వాత నాకు కరెక్ట్ అనిపియలేదు. అంటే ఆఫీస్‌కి రమ్మంటున్నారు. వచ్చినాక నువ్వు క్యారెక్టర్ ఓకే అయ్యాక నువ్వు అన్నీ తెలుసుకున్నాకనే నువ్వు ఓకే అమ్మా అనేసి అంటున్నారు. ప్రాపర్‌గానే మాట్లాడుతున్నారు. బట్ నాకెక్కడో అనిపించలేదు. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. అసలు స్టార్ట్ అవుతుందని కూడా నాకు అనిపించలేదు. సో, నాకు ఇంకా డిస్టర్బ్డ్‌గా అనిపించేసి ఎందుకులే వచ్చిన బాధ అని చెప్పి బ్లాక్ చేసి పెట్టేసాననమాట. తర్వాత నాతో పాటు ఎవరెవరికైతే కాల్ చేశారో వాళ్ళని కూడా ఒకసారి కాల్ చేసి కనుక్కుంటే, నాకు కూడా ఇలాగే అయింది. బట్ ఇంతవరకు మళ్ళీ నన్ను పిలవలేదు అన్నారు. నేను కట్ చేసిన తర్వాత ఆయన అందరిని కట్ చేసినట్టు అర్థమైంది. ఓహ్! సో, మొత్తానికి కరెక్ట్ చేశాను అన్న ఒక ఫీల్ అయితే ఉంది. అంటే బేసిక్‌గా ఒక ఆర్టిస్ట్ అంత దూరం ఆలోచించడం కూడా చాలా గ్రేట్ అది. అంటే ఇదే ప్రాబ్లమ్ ఏంటంటే మనీ అవసరం అనేది అందరికీ ఉంటుంది. కానీ వెంటనే వచ్చింది కదా అని తీసేసుకుంటే దాంతో పాటు సమస్యలు కూడా చాలా వస్తాయన్నమాట. సో, అందుకనే ఏదైనా కష్టార్జితమే మంచిది. ఆ ప్రొడ్యూసర్ నీతో ఏమైనా రాంగ్‌గా మాట్లాడడం? లేదు. అస్సలేం లేదు. ఇంకా హి యూజ్డ్ టు కాల్ మీ చెల్లి. చెల్లి, చెల్లి అని మాట్లాడతారు. సిస్టర్ నువ్వు నాకు అన్నట్టు మాట్లాడతారు. బట్ వాట్ ఐ థింక్ ఈజ్ ఒక ప్రొడ్యూసర్ లాగా మాట్లాడితే ఐయామ్ సో హ్యాపీ. బట్ నీకు చెల్లి అని కూడా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంటే నువ్వు అంత రిలేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఒక ఆర్టిస్ట్ తోటి? నీ నీకేంటి నీ ప్రొడ్యూసర్. యూ ఆర్ నాట్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్. యూ ఆర్ నాట్ ఏ డైరెక్టర్. యూ ఆర్ ద ప్రొడ్యూసర్. సో, యూ ఆర్ గివింగ్ ద మనీ టు మీ. సో, మీరంత తగ్గిపోయి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. సో, అలా మాట్లాడుతున్నారంటే మేబీ హి ఈస్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు డూ ద ఫిల్మ్స్. ఎంతకాలం అవుతుంది విజయ నువ్వు వచ్చి ఇండస్ట్రీకి? 2.5 ఇయర్స్. 2.5 ఇయర్స్. డెబ్యూ ఇదే కదా! శ్రీవల్లియే కదా! హీరోయిన్‌గా. హీరోయిన్‌గా డెబ్యూ ఇదే. యాజ్ ఎ ఆర్టిస్ట్‌గా అయితే ఐ డిడ్ 'కస్తూరి' సీరియల్ అండ్ 'బంగారు పంజరం' సీరియల్. సో 3 సీరియల్స్ చేసావు కదా! ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా? ఉంది. ఉందా? ఓకే. ఫేస్ చేసావా? యాహ్! ఎప్పుడు ఫేస్ చేసావు? నాట్ ఇన్ సీరియల్స్. సీరియల్స్‌లో అసలు ఎప్పుడు అలాంటివి ఉండవు. మూవీస్‌లో కూడా చెప్పాను కదా! కొంతమంది బ్యాచ్ అలా ఉంటాయి. అది కూడా ప్రాపర్‌గా నేను చెప్పను. నేను వచ్చి 2.5 ఇయర్స్ అవుతుంది. మేబీ ఐ థింక్ 6థ్, 7థ్ మంత్ ఆ టైంలో ఫేస్ చేశాను. డైరెక్ట్ వాళ్ళు నన్ను అడిగితే నో సార్ అని చెప్పేసాను. దెన్ ఫైన్ అంతే. నన్నెవరు ఫోర్స్ చేసింది లేదు. వల్గర్‌గా మాట్లాడింది లేదు. ఏం లేదు. సో, క్లీన్‌గా వాళ్ళు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగారు. ఫేస్ టు ఫేస్ ఐ గేవ్ హిమ్ ఆన్సర్. సరే నువ్వు కమిట్మెంట్స్ అనేది ఎక్కడా కూడా ఇవ్వకపోయినా గానీ, ఎవరో కావాలని చెప్పి నీ గురించి ఎందుకు నెగెటివ్‌గా స్ప్రెడ్ చేశారు? అంటే జనరల్‌గా నీ నేచర్ నాకు తెలుసు. నువ్వెలా అంటే ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయివి. ప్లస్ నువ్వు ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతావు. ఎవరితో అయినా మరీ క్లోజ్‌గా మూవ్ అవ్వవు. అలా అని చెప్పేసేసి అసలు అంటి ముట్టినట్లు కూడా ఉండవు. అలాంటి నీ మీద అంత కక్ష గట్టి, నీ గురించి అంత నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఎందుకు? అంటే అదే చెప్పాను కదా! స్టార్టింగ్‌లో ఐ డోంట్ నో ఎనీథింగ్. అసలు ఆర్టిస్ట్‌లు ఇలా ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయివి. యాహ్! అస్సలు తెలీదు. సో, ఆ టైంలో ఒక పర్సన్ మేము ఇట్లా కాస్టింగ్ చేస్తాము, ప్రాజెక్ట్స్ ఇప్పిస్తాము అనేసి అన్నాడు.
అంటే నేను ఎప్పుడు చూడలేదు. ఒక కాస్టింగ్ అతను ఒక బుక్ తీసుకొని వచ్చి ఏదో ఒక లెక్చర్ ఇచ్చాడు నాకు ఒక 2 అవర్స్ ఫోన్‌లో. అంటే ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఎలా ఉంటది, ఇలా ఉంటదని చాలా లెక్చర్ ఇచ్చేసాడు. అయిపోయాక అగ్రీమెంట్ లాగా ఉంటుందని చెప్పి ఒక బుక్ తీసుకొచ్చి తనే రాసి నాతో సైన్ కూడా చేయించుకున్నాడనమాట. సైన్ చేయించుకున్నాక ఓకే అనుకున్నాను. వాట్ హి సెడ్ అంటే నీకేదైనా ప్రాజెక్ట్ వస్తే అది నా నుండి రావచ్చు, వేరే వాళ్ళ నుండి రావచ్చు. అందులో నుండి పర్సెంటేజ్ అమౌంట్ నాకివ్వాలి అన్నాడు. సో ఫస్ట్‌లో నాకేం తెలీదు కాబట్టి మేబీ అలాగే ఇవ్వాలేమో అనుకోని ఐ సెడ్ ఓకే. ఐ స్టార్టెడ్ వన్ ప్రాజెక్ట్ విత్ హిమ్. ఇవ్వాలా అలాగా నాకు కూడా తెలీదు, అడుగుతున్నా. అంటే కాస్టింగ్స్ ఎలా ఉంటాయంటే ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చావు. ఆ ప్రాజెక్ట్‌కి పర్సెంటేజ్ ఐ విల్ గివ్ యూ. బట్ ఆ ప్రాజెక్ట్‌లో కాకుండా నాకు ఇంకేదైనా బయట నుండి ప్రాజెక్ట్ వస్తే అది నేను నీకు ఇవ్వను. ఓకే, ప్రాజెక్ట్ నేను ఇస్తాను కానీ నేనేదో చేసుకుంటే నేను నీకు ఎందుకు ఇస్తాను అట్లా. అది మేనేజర్ చేస్తాడు అలాగా. మేనేజర్ అయితే ఎవ్రీ ప్రాజెక్ట్ కి అతను పర్సనల్ మేనేజర్ అలా చేసుకుంటాడు. ఈ కాస్టింగ్ అతనికి అవసరం లేదు కదా, వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ కి మనం డబ్బులు ఇస్తాము. సో ఇతను ఏంటంటే నీకు ఏదొచ్చినా నాకు ఇవ్వాలి అని అంటున్నాడు. కొన్ని రోజులు ఇచ్చాను కూడా నాకు తెలియకుండానే. నాకు వచ్చిన నేను అప్పుడు ఎంత 1500 2000కి చేసే అమ్మాయిని ఆ టైంలో కూడా నాకు వచ్చిన దాంట్లో 1000 500 అలా ఇచ్చేసాను అనమాట. దెన్ నాకు ఆర్టిస్ట్ ఒక ఆమె చెప్పింది అనమాట, అలా ఉండదు, ఇలా ఉండదు, ఇది ప్రాసెస్ కాదు, తను ఎవరో నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తే నేను అప్పుడు అడిగాను అతన్ని, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే నేను నీకు మేనేజింగ్ చేస్తున్నా అన్నాడు. నేను అడగలేదు కదా మేనేజింగ్ చేయమని. హూ ఐ యామ్, అసలు నాకేం తెలీదు, ఇప్పుడే నేను మేనేజర్ని పెట్టుకొని కూర్చుంటే నాకు అవకాశాలు రావు. సో ఫస్ట్ నాకు వద్దు అండి, నాకు మేనేజర్ ఏం వద్దు అని అంటే లేదు లేదు అలా ఇలా అవుతుంది అనేసి అట్లా అన్నాడు. నేను వద్దంటే వద్దని చెప్పేసి కట్ చేసేసాను అతనితోటి మొత్తానికి. సో వాట్ ఈ ఫీల్ లైక్ అంటే ఎప్పుడైతే నేను అతనితో ఒక ప్రాజెక్ట్ చేశానో అతనికి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. లైక్ ఈ అమ్మాయి బాగా ఎదుగుతుంది, నువ్వు అమ్మాయిని వదలొద్దు అన్నట్టుగా నా ముందే చెప్పారు అతనికి. సో మేబీ అతనికి అలా మైండ్లో పడిపోయింది. నేను ఎప్పుడైతే అతను కట్ చేశానో తనకి గ్రడ్జ్ పెరిగింది. అంటే నన్ను కాదనుకుని ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. సో నేను ఒక్కొక్క చిన్న చిన్న స్టెప్స్ ఎద్దుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. వాట్ ఈ ఫీల్ లైక్ నన్ను కాదనుకుని ఈ అమ్మాయి వెళ్ళింది కదా, నేనేం చెప్తాను అప్పుడు, కమిట్మెంట్లు ఇచ్చింది కాబట్టి వెళ్ళింది, అది నా త్రూ వచ్చి ఉంటే నీట్ గా వస్తుంది అని చెప్పేసి అలా కన్వే చేయడం స్టార్ట్ చేశాడు. అది ఎవరికి చెప్పాడు, నాకు తెలిసిన మెయిన్ వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకి చెప్పాడు, ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి చెప్తుంటూ వెళ్ళాడు. ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయా, సో ఇలానే వెళ్ళింది ఈ అమ్మాయి, అందుకే వచ్చింది, లేకపోతే ఎందుకు వస్తుంది, బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి ఇక్కడ దాకా ఎలా వస్తుంది, అలా స్టార్ట్ చేశాడు అనమాట. అది నాకు నా ఫ్రెండ్ చెప్తే నేను మా బాబాయ్ అని చెప్పి ఒక పర్సన్ తోటి వార్నింగ్ ఇప్పించాను. అలా అయిన తర్వాత ఇంక ఇప్పటి వరకు ఏం టాక్ లేదు. అప్పటి నుంచి ఇంకా రూమర్ అలా స్టాప్ అయిపోయిందా? స్టాప్ అయిపోయింది. అది తెలుసు, ఇప్పుడు రూమర్స్ అంటే ఇండస్ట్రీలో ఎవరికి ఉండవు, 100% ఉంటాయి. బట్ మనం అది మన చేతిలో ఉంది స్టాప్ చేయడానికి. సో చేశాను. బట్ 100% ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. 100% నేను చెప్పాను, బికాజ్ ఇప్పుడు ట్రెండ్ మారింది, ఎవ్వరు అలా ఉండట్లేరు. ఎందుకంటే అప్పట్లో అవకాశాలు రావడం చాలా ఎక్కువ, అంటే పెద్ద విషయం. ఒక అవకాశం వచ్చింది అంటే ఇట్స్ లక్. కానీ ఈ టైంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఏదో ఒక 1 crore 2 crores ప్రతి ఏరియాలో చూసుకుంటే ఒక మూవీ ఆఫీసులు అనేవి పడుతున్నాయి. సో ఇక్కడ నీకు అవకాశాలు ఎక్కువ. సో ఆర్టిస్టులని ఇంకా పిలుచుకుంటారు కానీ నీకు అవకాశాన్ని ఇస్తాను నువ్వు ఇలా చేయాలి అంటే అమ్మాయికి అవసరం లేదు యాక్చువల్గా. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర వస్తుంది, అమ్మాయికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా అమ్మాయిలు కూడా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వస్తున్నారు, ఎవరు పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి ఎవరు రావట్లేదు, అందరికీ తెలిసిన విషయమే. సో ఎవరు ఆ డేర్ చేయరు, ఆ పిచ్ పని ఎవరు చేయరు. ఎవరో కొంతమంది మేబీ అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళు, అస్సలు ఏం తెలియని వాళ్ళు అయితేనే మేబీ ఆ రాంగ్ వేలోకి వెళ్ళొచ్చేమో. బట్ తెలిసిన వాళ్ళు ఎవరైతే వెళ్ళరు, బికాస్ చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది అవసరం లేదు.